బేల్దారి పని. ఎలా ఉంది మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఉపయోగం లేదు. వీళ్ళోడికి దింగుతున్నారు, వీళ్ళోడికి దింగుతున్నారు బేల్దారులు కూలీళ్ళు. పనులు లేక ఆయన ప్రభుత్వం 100 రూపాయలు ముందు అన్నాడు, జనం తెగ చచ్చిపోతున్నారు తాగి. నాణ్యమైన మద్యం ఇస్తానన్నాడు కదా, ఏ లేదు. 100 రూపాయల ముందు దాకా చచ్చిపోతున్నారు జనం. ఈ సీలు పోయి మొత్తం వణుకు, ఇక మా వణుకు. ఇప్పుడు పడితేనే ఇప్పుడు స్టడీగా ఉంటాం, లేకపోతే లేదు. మీకేంటి బాబాయ్, బేల్దారు వాళ్ళకి ఈయన ఉచితంగా ఇచ్చాడు కదా. ఏమి లేదు, ఉచితమా గిచ్చితమా. 8,000 9,000 తింగుతుంటే లారీ వచ్చా. లారీ అలా కాదు బాబాయ్, మరి ఇంకేమన్నా పథకాలు ఏమన్నా వస్తున్నాయి? పథకాలే వాడు పొందలేదు. కరెంటు బిల్లుల పరిస్థితి ఏంటంటారు? ఇంకా కట్టేవాడు కట్టుకున్నాడు, కట్టనవాడు కడతల. తగ్గాయా? ఆ విషయం మనకు తెలియదు. కాదండి, ఇప్పుడు అమ్మఒడి చెప్పారు కదా, మా ఏమన్నా కొద్దిగా పడితే చెబుతాం బాబు. ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా 1 సంవత్సరం అయితే అవుతుంది, మరి ఆయన పనితీరు ఏ విధంగా ఉంది, ఎలా పరిపాలిస్తున్నారంటారు? బాగానే ఉంది. ఏ విధంగా అంటారు? ఏ విధంగా అయినా కానీ ఇప్పుడు బాగానే ఉంది. అన్నీ ఈ పథకాలు అనుకున్నాయి. వస్తున్నాయి మరి, పెన్షన్ వస్తున్నాయండి. ఇప్పుడు 4,000 పెన్షన్ అని చెప్పారు కదా, 4,000 పెన్షన్ వస్తున్నాయా మరి? వస్తున్నాయండి, పింఛన్లు వస్తున్నాయి. ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? మాకు ఇబ్బంది లేదు, ఇస్తున్నారు బాగానే ఇస్తున్నారు అన్నమాట ప్రకారం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పాడు కదండి, ఆయన ఏ విధంగా ఇచ్చాడు మరి 3,000 పెన్షన్? అవన్నీ మాకు తెలియదు కానీ ఇంకెవరి దగ్గర కానీ మేము మాట్లాడి చెప్పాము, మేము అర్జెంట్ పని మీద వెళ్ళాలా. బాగానే ఇప్పుడు వరకు బాగానే ఉన్నాను. ఇప్పటి వరకు బాగానే ఉంది అలా అయితే.